విశ్వనాథ్ అండ్ సన్స్ 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్తో థియేటర్లో గ్రాండ్గానే రిలీజ్ అయింది. మెయిన్ లీడ్గా సూర్య గారు, మమతా బైజు చేశారు. వీళ్ళతో పాటు ఉమెన్ సపోర్టింగ్ క్యారెక్టర్గా రాధికా శరత్ కుమార్ గారు, అలాగే రవీనా టండన్ గారు చేశారు. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే నచ్చింది. ఇది ఒక క్లాసిక్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ అయితే పెద్దగా నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో ఒక 2-3 ఎమోషన్ సీన్స్ తప్ప ఏది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక 42 ఇయర్స్ ఉన్న ఏజ్డ్ పర్సన్ ని 22 ఇయర్స్ ఉన్న ఒక అమ్మాయి అతన్ని లవ్ చేస్తే ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయికి అతనికి ఉన్న సంబంధం ఏంటి, తనతో పాటు ఉన్న అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయికి హీరోయిన్ కి ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళిద్దరి కథలో రాధికా శరత్ కుమార్ గారు అలాగే రవీనా టండన్ గారుల పాత్ర ఏంటి, చివరికి 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్న వీళ్ళిద్దరు ఒకటయ్యారా లేదన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీలో నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. తన పర్ఫార్మెన్స్ కూడా మూవీకి చాలా ప్లస్ అయింది. సూర్య గారు అయితే యంగ్ లుక్ లోను అలాగే ఏజ్ లుక్ లోను చాలా బాగా కనిపించారు. నాకైతే ముఖ్యంగా సూర్య గారు, మమితా బైజు అలాగే రాధికా శరత్ కుమార్ గారు వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా నచ్చాయి. వీళ్ళ ముగ్గురితో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోతో ఇంటర్వ్యూ సీన్ ఉంటుంది, అది మూవీకి చాలా హైలైట్ అయింది. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ అయితే చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ పర్వాలేదు అనిపించినప్పటికీ వెళ్తున్న కొద్దీ చాలా డల్ గా అయింది. సెకండ్ హాఫ్ మొత్తంలో ఒక 2-3 ఎమోషన్ సీన్స్ తప్ప ఏది వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా ఏదో ఎండ్ చేయాలని చేశారు తప్ప సరైన కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు. మూవీలో కామెడీ కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్ గా మూవీ చూసుకుంటే చాలా బాగా ఆకట్టుకుంటుంది, కాకపోతే కాస్త స్లో ఉంటుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అలాగే ఒక సాంగ్ అయితే బాగా ఆకట్టుకుంటుంది. వెడ్డింగ్ సాంగ్ అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అలాగే ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ తో వచ్చే ఒక సాంగ్ చాలా హైలైట్ అయింది. పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరూ చాలా బాగా చేశారు. ముఖ్యంగా సూర్య గారు అలాగే రాధికా శరత్ కుమార్ గారు వీళ్ళిద్దరితో వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్ గా కూడా ఉంటాయి. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే క్లీన్ ఫ్యామిలీ మూవీ చూడాలనుకున్న వాళ్ళకి ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కన్నా నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.